ఏంటి లక్ష్మి, అప్పుడే వంటలు పూర్తయిపోయాయా? విషయం కల్పిస్తావా? లేదండి, తీసుకోండి. అదేంటది? విషయం అందులో కల్పమని ఇస్తే తిరిగి ఇచ్చేస్తున్నావేంటి? ఏమైంది లక్ష్మి, మాట్లాడు. ఇంటి ఆడపడుచు ఆ ఇంటి బాగు కోరుకోవాలి, ఆ ఇంటి కీడు కోరుకోకూడదు. నేను ఈ పని చేయలేను. ఈ విషయం నేనెవరికి చెప్పను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అదిగా లక్ష్మి, లక్ష్మి నా మాటిని లక్ష్మి. లక్ష్మి, ఓ లక్ష్మి, ఇప్పుడేం చేయాలి? బావా. ఎరా బామ్మర్ది, పని అయిపోయిందా? అంతా రివర్స్ అయిపోయింది. ఏమైందిరా? ఈ కూలిదాన్ని ఆవిడ ఆడపడుచు అనిందనుకుంటా. అది పట్టుకుని తెగ ఫీల్ అయిపోయి మనం ఇచ్చిన ప్రాపర్టీ మన చేతిలోనే పెట్టేసి నా వల్ల కాదు బాబాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయింది. వాళ్ళింట్లో తను సాల్ట్కి సాంబార్కి అన్యాయం చెయ్యను ఉంటుంది, అంతే కదా? సరే, నువ్వు వచ్చే తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అలాగే బావా. అన్నయ్య, ఎవరికోసం తీసుకెళ్తున్నావు? ఇదా, అత్తయ్య కోసమని. పద. అత్తయ్య కోసమా అమ్మాయి కోసమా? నీకు చదవమంటే డౌట్స్ రావు కానీ ఇలాంటి డౌట్స్ బాగానే వస్తాయి. పద. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. హో అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి. హో ఓ నవ్వుతోటి తొలిసారిగా చిన్ని సరదాలు నీలోను చూశానులే. కాసేపు అలానే ఉండండి. పోస్ట్ చాలా బాగుంది, ఫోటో తీస్తాను. ఏంటి నువ్వు చేస్తుంది? నేనేం చేశాను? పడిపోతుంటే పట్టుకున్నాను. అసలు నన్నెందుకు పట్టుకున్నావు? జాను, తనకేమన్నా చర్మ వ్యాధులు ఉన్నాయా? ఏమో మరి. ఏం మాట్లాడుతున్నారు మీరిద్దరు? లేకపోతే నేను పట్టుకోకపోతే ముందుకి పడి మూతిపళ్ళు రాలిపోయి బెబ్బె బెబ్బె అనేదాన్ని. తోర్రి పళ్ళు వేసుకొని. అసలు ఎందుకు వచ్చావు నువ్వు? నేనే నీ కోసం రాలేదు, నేను మా అత్తయ్య కోసం వచ్చాను. అత్తయ్య, అత్తయ్య. జాను, నాకు బీపీ రేజ్ అవ్వకముందే మీ అన్నయ్యని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. ఎందుకు వెళ్ళాలి? వాడు వాడు ఈ ఇంటి అల్లుడు. నువ్వురా అల్లుడు. సరే అత్తయ్య. అల్లుడా? అల్లుడు అల్లుడా? రా అమ్మా, ఇక్కడ కూర్చో. అల్లుడా? కూతుర్నిచ్చావైన గారికి? ఇస్తానే. వాడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా నెత్తి మీద చల్లుకుంటాను. అర్థమైందా? అత్తయ్య, నీ కోసం అని స్వయంగా నేనే వండి ఈ స్వీట్ తీసుకొచ్చాను. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు. అత్తయ్య. భలే ఉందిరా. బాగుందా? నిజంగా చాలా బాగా చేశాడే. ఇదిగో తించూడు. బాలేదు. తినకుండా బాలేదని ఎలా చెప్తున్నావు? చూస్తుంటేనే తెలిసిపోతుంది చండాలంగా ఉందని. అత్త, ఒక ప్లేట్ నిండా జిలేబీ, ఒక ప్లేట్ నిండా పచ్చగడ్డిని పెట్టి గుర్రం ముందు పెడితే గుర్రం రెండిట్లో దేన్ని తింటుంది? పచ్చగడ్డినే. అది గుర్రానికేం తెలుస్తుంది జిలేబీ టేస్ట్? అంటే నన్ను గుర్రంతో పోలుస్తున్నావా? గాడిదతో పోల్చినందుకు సంతోషించు. నీ కుందిరా, అయిపోయావు. ఏం చేస్తావు నిన్ను?
అత్తయ్య ఏ, చూడు. దెబ్బ తగులుతుందే. నన్నే ఏయ్, అంటావా? హ? వదిలే. అయ్యో, వదిలేమన్నానా? వేద తగులుతుందే. ఆగు, వేద, వేద. వేద, ఆగవే. నా చేతులు వేద, అది ఇక్కడ పెట్టే. ఆగు. ఇది చాలరా నీకు? వేద ఏయ్, నేను చెప్పేది. వేద, ఆగమంటుంటే నీకు నీకుందిరా. ఏవండి ఇంతకాలం తర్వాత మనం మీ అక్కయ్య గారింటికి వెళ్తున్నాం కదండి. మిమ్మల్ని చూడగానే ఆవిడ చాలా సంతోషపడుతుందేమో. బావా 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 సుధాకర్ ఏమైంది? నువ్వేదో ఉత్తముడు అని చెప్పి మా అక్కనిచ్చి పెళ్లి చేశావు. ఇప్పుడేమో ఎవరి మెడలోనో తాళి కట్టి ఎదురింట్లోనే కాపురం పెట్టావు. సిగ్గులేదా? సుధాకర్ మర్యాదగా మాట్లాడు. దేనికి వాళ్ళ మర్యాద? భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకున్నందుక? మంచివాడిగా నటించి మా అక్క గొంతుకొచ్చినందుక? మా అక్క మెడలో తాళి కట్టావు కాబట్టి నిన్నేమీ అనలేకపోతున్నాను. అదే వేరే వాళ్ళైతే మొహం మీద కాండ్రించి ఉమ్మేసేవాణ్ణి. అయ్యో అక్క నోర్ముయ్. తమ్ముడివి కాబట్టి ఒక్క దెబ్బతో సరిపెట్టాను. ఆయన్ని ఇంకొక్క మాట అన్నావంటే నిలబెట్టి నరుకుతాను. ఏమనుకుంటున్నావు? ఎవరిని పట్టుకున్నా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు? నేను ఇంతలా గొంతు చించుకుని అరుస్తున్నది దేనికోసం అక్క? నీకోసం కదా? నా మంచేంటో నాకు తెలుసు, ఆయన ఏంటో నాకు తెలుసు. మధ్యలో నువ్వే విడివిరా మా ఆయన్ని వేలెత్తి చూపించడానికి. ఆయనకి గౌరవం ఇవ్వలేని వాళ్ళు మా ఇంట్లో ఉండాల్సిన అవసరమే లేదు. పోరా బయటికి. అన్నపూర్ణ మీకు తెలియదు, మీరు ఊరుకోండి. పోరా ఇక్కడి నుంచి. పోతానక్క. ఇవాళ్ట నుంచి నాకొక అక్కుందన్న విషయం మర్చిపోతాను. అలాగే నువ్వు కూడా తమ్ముడున్నాడన్న విషయం మర్చిపో. అయ్యో ఏమండి ఏమైందండి? ఏం ఆలోచిస్తున్నారు మీరు? గతంలో జరిగిన దాని గురించి తలుచుకుంటున్నారు కదా? ఇంతకాలం తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆవిడ ఎలా రియాక్ట్ అవుతుందనేది కాదు, ఎందుకు వెళ్తున్నామన్నదే మీరు దృష్టిలో పెట్టుకోండి. పదండి.